అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడ రెండు ఛాలెంజ్లు అక్కడ కుప్పం నుంచి చంద్రబాబును గెలవనీయకూడదు అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క పంతం. పుంగునూరు పుడింగి అని ఆయన పేరు పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ అసెంబ్లీ మెట్లు ఎలా ఎక్కుతారో చూస్తానని చంద్రబాబు గారు శపథం చేశారు. కానీ మీరు చెప్పేది కొద్ది అనుమానంగా ఉందన్నమాట. గెలిచినా పర్వాలేదు, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవంగా జరిగిందేమనేది అందరికీ తెలుసు. పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తీసుకొని వచ్చి కుట్ర చేసిన మాట వాస్తవము. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపుకు తెలుగుదేశం పార్టీ నేరుగా కాకపోయినా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు తంబళ్లపల్లెలో అక్కడ గత 5 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న శంకర్ యాదవ్ని కాదని చెప్పి పార్టీ క్యాడర్కి, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు వ్యతిరేకంగా అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి కుటుంబానికి విధేయతంగా ఉన్న ఒక వ్యక్తిని నెల రోజులకు ముందు తీసుకొని వచ్చి అక్కడ కుట్ర చేసిన మాట వాస్తవము. ఈ వాస్తవము చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరికీ తెలుసు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడో ఆ విద్యుత్ శాఖలో అవినీతి జరిగిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బినామీ సంస్థ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉందో ఈ ఎలక్ట్రికల్స్కి వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పచెప్తున్నారు, అవినీతి జరుగుతోందని చెప్పి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన మీడియాలు ప్రతిరోజు అనేక రకాలుగా పుంకలుగా రాశారు. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు కడపకి వెళ్ళినప్పుడు మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చేసిన అవినీతిని కక్కిస్తాము, వాళ్ళ పైన శిక్ష విధిస్తామని చెప్పిన వాళ్ళు ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుండి జనవరి 12వ తేదీన 40 కోట్ల రూపాయలు ఎలక్షన్ ఫండ్ గా అధికారికంగా బాండ్స్ రూపంలో తీసుకున్నారు. మరి ఇది కుట్ర కాదంటారా? ఇది అవినీతిలో భాగస్వామ్యం కాదంటారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సహకరించినట్టు కాదంటారా? మీరు అన్నట్టు సహకరించలేదు అనుకుంటే మీరు పోటీలో నిలబడడం వల్లే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ గెలిచారు. నేను 5 సంవత్సరాల ముందు నుండి చెప్తున్నా, ఈ రోజు నేను చెప్పడం లేదు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించేంత వరకు నేను పోరాటం చేస్తాను, అతన్ని పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా నుండి తరిమి కొట్టేంత వరకు నేను పోరాటం చేస్తున్నానని నేను స్పష్టంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒకటే క్లారిటీతో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కుట్ర చేసింది తెలుగుదేశం పార్టీ. చివరి నిమిషం వరకు అభ్యర్థిని సహకరిస్తామని చెప్పి మాట తప్పింది తెలుగుదేశం పార్టీ. ఒకటే స్ట్రైట్ ప్రశ్న, మీకు ఆవేశం రావచ్చు, పర్వాలేదు, అయినా కూడా 2009లో ఏదైతే మీలాగే ఒక మంచి లక్ష్యంతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత చాప చుట్టి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని. మరి ప్రజారాజ్యం పార్టీనే కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసినప్పుడు 18 స్థానాలు వచ్చింటే మరి మీరెందుకు టీడీపీ పార్టీ వాళ్ళ పార్టీలోకి విలీనం చేయమంటే ఎందుకు ఒప్పుకోలేదంటారు? ఇంకొక పార్టీ గురించి, ఇంకొక నాయకుడి గురించి వాళ్ళు ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో పార్టీని తీసుకొచ్చారు, ఏ ఆశయంతో తీసుకొచ్చారు, ఎందుకు విలీనం చేశారు అనే దాని మీద నేను మాట్లాడానన్నా అది నాకు సంబంధం లేని విషయము. నేనైతే రాజకీయంగా ఒక స్పష్టమైన ప్రణాళికతోనే ఉన్నాను. భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం వెనుక ఒక ఆశయం ఉంది. ఆశయం కోసం పార్టీ వచ్చింది తప్ప ఒక ఎన్నికల కోసమో ఒక పదవి కోసమో రాలేదు. ఈ పదవి కోసం అయితే నేను పార్టీని తీసుకురావాల్సిన అవసరం లేదు, నేను పోరాటం చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పటికీ భారత చైతన్య యువజన పార్టీ విలీనం అనేది నా ప్రాణం ఉన్నంత వరకు జరగదు. ఇది స్పష్టంగా నేను ఈరోజు చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. సరే, పుంగనూరులో మీ ఓటమి కావచ్చు, రాష్ట్రంలో మీ పార్టీ ఘోర వైఫల్యం కావచ్చు, అయితే టీడీపీ కుట్ర ఇదన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ ఎలక్షన్స్ నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? రాజకీయాల్లో అనేక రకాలుగా కుట్రలు ఉంటాయి. ప్రభుత్వం చేస్తున్న పోరాటం వల్ల ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంతో పాటు మన వెనక జరిగే కుట్రలను కూడా మనము గమనించాలి. వాటన్నింటినీ ఛేదిస్తేనే రాజకీయంగా సక్సెస్ అవుతాం తప్ప గుడ్డిగా పార్టీలను, నాయకులను నమ్మితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది గత ఎన్నికల్లో చూసామన్నా. ఇక మీ పని మీరు ఎలక్షన్ తర్వాత కూడా అదే పోరాటం చేస్తూనే పోతున్నారు. ఎంతవరకు ఈ పోరాటం, సాధించాలని ఈ రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీని అధికారంలో తీసుకొచ్చేంత వరకు, భారత చైతన్య యువజన పార్టీని స్థాపించామో ఆ ఆశయం నెరవేరే వరకు, ఏదైతే మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నామో, ఏదైతే ఈ దోపిడీ వ్యవస్థను రూపుమాపాలనుకుంటున్నామో, రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావాలనుకుంటున్నామో అది జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాము, సాధిస్తాం. అందులో ఏమాత్రం ఓటుకి ఓటు వేసేలా ప్రజల్ని బానిసలుగా తయారు చేస్తున్న ఈ సమాజం రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం ఓటుకి నోటిస్తూ కొనుక్కుంటూ వాళ్ళ బానిసల్లాగా మార్చేశారు. ఈ పరిస్థితుల్లో బీసీవై పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది ఒక కల కదా? కాదన్న, వాస్తవం. ఎలా వాస్తవం అవుతుంది? ఆ రోజు వస్తుంది.
మీరు కలగనడంలో ఈ తప్పు రోజు లేదు, అది జరుగుతుందా? నేను కలగనడం అంత డబ్బు మీ దగ్గర ఉందా? నేను కలగనడం లేదు. పార్టీ నడపగలరా? పార్టీ నడపడానికి కేవలం డబ్బు మాత్రమే కాదు, అలాగని మీరు అన్నట్టు ఆర్థికంగా బలంగా లేకుండా పార్టీ నడపడము సమస్య కాదు. మన ఆలోచనలు మంచివైనప్పుడు, మన కార్యక్రమాలు మంచిగా అయినప్పుడు, ఇది పార్టీ అంటే ఇదేదో వ్యక్తిగతమైన విషయమో లేదా ఒక సంస్థో లేదంటే ఒక కంపెనీనో కాదన్నా, ఇది ఒక ఆశయంతో వచ్చిన వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా దానికి ప్రజల నుండి మద్దతు వస్తుంది. దానికి కావాల్సిన అన్నీ కూడా సమకూరుతాయి. ఆ దిశగా ప్రజల్లోకి వెళతాము, ఆ దిశగా పార్టీని బలోపేతం చేస్తాము, ఆ దిశగా బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకొస్తాము. అందులో అనుమానం ఏం లేదు. మీరు పోరాటం చేసిన తప్పు లేదు, కానీ ప్రతి 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కుర్చీ ఖరీదు పెరుగుతూనే ఉంది. ఎమ్మెల్యేగా పోటీలో దిగాలంటే రాష్ట్ర ఎన్నికల్లో 50 కోట్లు, ఈసారి అది 100 కోట్లకు వెళ్ళే అవకాశం ఉందంట. ఆ స్థాయిలో ఉండే నాయకులు మీకుంటారు అసలు మీ పార్టీలో ఒక్కరైనా? ఖచ్చితంగా వస్తారన్న, మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు ఒక్కటే ఆలోచనతో ముందుకెళ్తున్నాము. ఎన్నికల తర్వాత మాకు మొట్టమొదటిసారిగా పార్టీ నిర్మాణం చేయబడుతున్నాం. పార్టీ నిర్మాణాన్ని అన్ని స్థాయిల్లో నిర్మాణాన్ని చేపట్టి ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ఈ కుటుంబ పార్టీలు, దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎదుర్కోగలిగే సత్తా బీసీవై పార్టీకి ఉంది, బీసీవై పార్టీ నాయకత్వానికి ఉంది అనేప్పుడు ప్రజలు మాతో రావడానికి కానీ, నాయకులు మాతో రావడానికి కానీ సిద్ధంగా ఉంటారు. అంతవరకు మేము పోరాటం చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.